అంజన్న స్వామిని దర్శించుకునేందుకు రేపు కొండగట్టు ఆలయానికి రానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే 2 సార్లు పవన్ కొండగట్టుకు రాగా జనవరి నెలలోనే దర్శనం చేసుకోవడం సెంటిమెంట్ గా భావిస్తారు. దీంతో ఈసారి కూడా జనవరిలోనే ఆంజనేయ స్వామి దర్శనానికి రానున్నారు పవన్. టీటీడీ ద్వారా కొండగట్టు అభివృద్ధికి నిధులు కేటాయించిన పవన్ వాటి భూమి పూజ చేసేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజకీయ నాయకుల్లో ఒక్కొక్కరికి ఒక్కో స్థలం, ఒక్కో దేవుడు సెంటిమెంట్ గా ఉంటుంది. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు అంజన్న అంటే భక్తి, అంతే స్థాయిలో సెంటిమెంట్ కూడా ఉంది. ఇప్పటికే తరచూ కొండగట్టు పేరును అనేక సభల్లో ప్రస్తావించే ఆయన ఇప్పటికే 2018లో ఓసారి, 2023లో మరోసారి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. రేపు 3వసారి కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్. ఉదయం 9:30 ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూకు రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు పవన్. తర్వాత 35,19,00,000 రూపాయల టీటీడీ నిధులతో నిర్మిస్తున్న 100 గదుల భక్తుల వసతి గృహాలు, దీక్ష విరమణ మండపాల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కోడిమ్యాల మండలం నాచుపల్లి శివారులోని బృందావనంలో జరిగే ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై జేఎన్టీయూ నుంచి మధ్యాహ్నం 1 గంటకు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే టీడీపీకి చెందిన అధికారులు కొండగట్టులో పర్యటించారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి ఆధ్వర్యంలోని అధికారులు టీటీడీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల స్థలాలను పరిశీలించారు. రేపు పవన్ తో పాటు స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, కొండగట్టు మీకు ఆరాధ్య దైవం, మీరు అనేక సార్లు వచ్చిండ్రు, ఈ దేవాలయానికి మీరు ఎంతో కొంత చేయండి అని చెప్పగానే ఇక్కడ ఖచ్చితంగా 100 రూములు కట్టిస్తాం, మాల విరమణ మండపం కట్టిస్తామని చెప్పిండ్రు. వాళ్ళు స్పందించి దాదాపు 36 కోట్ల రూపాయలు కొండగట్టు ఆలయానికి కేటాయించిండ్రు. నేను చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 3వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు మేమందరం కలిసి ఈ 100 రూమ్లకు శంకుస్థాపన చేయబోతుంది. మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో స్థాపించిన ప్రజారాజ్యం యువజన విభాగం అధినేత పవన్ ఉన్నప్పుడు 2009లో జిల్లాలో విద్యుత్ షాక్కు గురై ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తన ప్రాణాలు ఆ కొండగట్టు అంజన్న దయ వల్లే దక్కాయన్న నమ్మకంతో ఆనాటి నుంచి పవన్ కళ్యాణ్ కు ఈ ఆలయం సెంటిమెంట్ గా మారింది. భక్తులకు స్వామి మా విరమాల చేసేందుకు మాకు భవనం లేదు, చాలా ఇబ్బంది ఉంది అని అప్పుడున్న ఈవో గారు చెప్పడం వల్ల 35,19,00,000 రూపాయలు టీటీడీ ద్వారా సిఫార్సు చేయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జనవరి 3 తారీఖు నాడు కొండగట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు రావడం జరుగుతుంది. అధిక సంఖ్యలో అభిమానులు మరియు భక్తులు మరి పార్టీ నాయకులు అందరికి ఇక్కడ విచ్చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానుండటంతో ఇటు స్థానికుల్లో, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.